ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియ దేవుని జనాంగమా, అందరూ బాగున్నారా? సో మీరందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. మరి ఈ ఆగస్టు నెలలో చివరి వారంలో జరగబోతున్నటువంటి సభల కొరకు మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు 26వ తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో జరగబోతున్నాయి. 27వ తారీఖు అమలాపురంలో, 28వ తారీఖు పాలకొల్లులో మరి సభలు జరగబోతున్నాయి. చూడండి, మీరు గమనించవచ్చు. 26వ తారీఖు తాడేపల్లిగూడెం స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన, రేణుక ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్డు, కొత్త బ్రిడ్జ్ ఎదురుగా. మరి తాడేపల్లిగూడెంలో 26వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరగబోతుంది. అదేవిధంగా అమలాపురం 27వ తారీఖు నాడు ఆ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి ఈ సభ 27వ తారీఖు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో జరగబోతుంది. మరి 28వ తారీఖు నాడు పాలకొల్లులో బస్టాండ్ రోడ్ విక్టరీ బజార్ ఎదురుగా లయన్స్ క్లబ్లో జరగబోతుంది ఈ ఆరాధన. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాలను పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. గమనించండి, 26వ తారీఖు తాడేపల్లిగూడెం, 27వ తారీఖు అమలాపురం, 28వ తారీఖు పాలకొల్లులో మరి ఈ సభలు జరగబోతున్నాయి. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి దయచేసి గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. వివరాలకు 7286000071, 7286000072, అదేవిధంగా 9346000100 అనే నెంబర్కి మీ అమూల్యమైనటువంటి సలహా సూచనలు ఇవ్వదలుచుకున్న వారు కాల్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పాలకొల్లు, అమలాపురం, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలని ఒక సదుద్దేశంతో రాబోతున్నాం. మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఇలా ప్రతి ఉదయం మనమందరం కలిసి ఇలా దేవుని మాటలు ధ్యానించడం, ఆయన మాటలు పట్టుకొని మనం ముందుకు సాగడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. ఒకప్పుడు మన బ్రతుకులు ఇలా లేవు కదండి. జీవితంలో దేవుని మాట విన్నప్పుడు మన జీవితాలలో అనేకమైన కార్యాలు చూడగలుగుతూ ఉంటాం. అందుకే ఇలాగనే ఆధ్యాత్మికంగా ముందుకు సాగుదాం, కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ప్రతిరోజు ఆయన మాటలు వింటూ మరి ముందుకు సాగే వారిగా ఉందాం. మరి ప్రాముఖ్యంగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి. దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలందరం కలిసి ధ్యానిద్దామా? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాట కదండి. ప్రతిష్ఠిత జనముగా మనల్ని స్థాపించే దేవుడై ఉన్నారు. నిన్నే ప్రత్యేకంగా ప్రభు ఏర్పాటు చేసుకుని తను మనకు ప్రమాణము చేసినట్లుగా, నీకు ప్రమాణం చేసినట్లుగా దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో నడిపించనై ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట ఎంత గొప్పదంటే చాలా గొప్పదండి. ఆయన ఎవరికి వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానాన్ని వదిలిపెట్టే దేవుడు కాదు. తన ప్రమాణము ఏదైతే ఉందో ఆ ప్రమాణాలను వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ రోజున మనుషులు ఎన్నోసార్లు ప్రమాణాలు చేస్తూ ఉంటారు కదా, ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. ఇది చేస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను కదా, ఎన్నెన్నో ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. భార్య భర్తకి, భర్త భార్యకి, లేదా తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకు, ఇలా అనేకమైన విషయాల్లో
చక్కని ప్రామిసెస్ చేస్తూ ఉంటాం, ప్రమాణాలు చేసి మర్చిపోతూ ఉంటాం కదా. ఎన్నో మన జీవితంలో చూసాం. కానీ దేవుడు అలా కాదండి. ఆయన ప్రమాణం చేస్తే మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ప్రమాణము చేసినట్లుగా మనల్ని ఒక ప్రతిష్ఠిత జనముగా స్థాపించే దేవుడై ఉన్నారు. ఇదిగో ఏ విషయంలో దేవునితో మాట్లాడి ఉన్నారు, ఇదిగో ఆ విషయంలో నిన్ను ఒక ప్రతిష్ఠితమైన మరి ఒక పాత్రగా, ఒక అద్భుతమైన రీతిలో ఆయన జనముగా నిన్ను స్థాపించబోతున్నారు. నిన్ను అద్భుతమైన రీతిలో నీ ద్వారా ఇంకా అనేకులు నడిపించడానికి, నీ ద్వారా ఇంకా అనేకులను బ్లెస్ చేయడానికి ప్రభు నిన్ను వాడుకోబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు మాట్లాడారు, ఆయన మాటల్లో ఏముందిలే అని నువ్వు అనుకోవద్దు. మనుషుల మాటల్లో ఏముండదు, కానీ దేవుని మాటలు అద్భుతమైనవి, నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఆమేన్. మోషేని ఎలా వాడుకున్నారో ఒక గొప్ప సైన్యముగా, ఆమేన్, ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించి ఒక అద్భుతమైన రీతిలో ఒక ప్రవాహము వలె మోషేని వాడుకున్నట్లుగా నిన్ను కూడా వాడుకునే దేవుడై ఉన్నారు. మోషే అనుకోవచ్చు, అయ్యా అంటే మోషే అనుకోవడం ఏంటంటే, చాలాసార్లు ఈ మాట ప్రభుతో అన్నారు, అయ్యా నేను మరి నత్తివాణ్ణయ్య అన్న వల్ల కాదు, ఎన్నోసార్లు ప్రభు మాట్లాడినా కానీ నేనా అన్నట్లుగా తన జీవితం ఉంది. అంటే ఎన్నోసార్లు మోషే ఇలాంటి సమాధానాలు ఇచ్చారు, కానీ ప్రభు మాట విన్నారండి. ఫైనల్గా ప్రభు మాటలు పట్టుకున్నారు. ఆమె అందుకనే మోషేని ప్రభు అద్భుతంగా వాడుకున్నారు. నిన్నే వాడుకుంటాను మోషే. అవును, నిన్ను కూడా ప్రభు వాడుకునే దేవుడై ఉన్నారు. ఒక ప్రతిష్ఠిత జనముగా, అద్భుతకరమైన మాట కదండి. నాకు చాలా మరి అద్భుతంగా మరి నచ్చిన మాట చూడండి, ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఆమె అవునండి, ఎస్, ఆయన ప్రతిష్ఠిత జనముగా నేను స్థాపించే దేవుడై ఉన్నారు. నీ ద్వారా అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. నీ ద్వారా అనేకులను నడిపించే దేవుడై ఉన్నారు. నీ ద్వారా అనేక మందిని రక్షణలోనికి మరి నడిపించే దేవుడై ఉన్నారు. నీ ద్వారా అనేకమైన కార్యాలు, ఆమేన్ ఆమేన్, ఆయన పని కొరకే నిన్ను నియమించి నిన్ను అద్భుతమైన రీతిలో ప్రభు నడిపించాలని ఆశ కలిగి ఉదయకాల సమయంలో ఈ మాటలు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి చాలాసార్లు దేవుడు మాటలను, ఆయన మాట నిర్లక్ష్యం చేశావా? సేవ పరిచర్య విషయంలో కావచ్చు, లేకపోతే ప్రత్యేకమైన పాత్రగా నేను వాడుకుంటానని అనేకమైన సార్లు మీతో మాట్లాడినా ఆ మాటని విన్నట్టు విని వదిలిపెట్టి ఉన్నవాడిగా ఉన్నావేమో. కానీ లేదు, ప్రభు ఏదో చేయబోతున్నారు నీ ద్వారా. ఆమేన్. ప్రభు పిలుపు గొప్పదండి. ఆయన ఎవరిని పిలుస్తారో వారి జీవితంలో ఆయన మాట వింటే వారి ద్వారా అద్భుతాలు చేసే దేవుడై ఉన్నారు. ఎస్, నిన్నే నీతోనే ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నారు. ఎన్నోసార్లు మాట్లాడారు, ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. నేను ఒక ప్రతిష్ఠిత జనముగా ప్రభు స్థాపించనై ఉన్నారు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, ప్రార్థించండి. దేవా, నా ద్వారా ఏ పనులైతే జరిగించాలనుకుంటున్నారో, నా ద్వారా ఏవైతే అయ్యా ఇదిగోండి ఏ విషయంలో ఎవరిని ముందుకు నడిపించాలనుకుంటున్నావో ఆ పనులు జరిగించండి. అట్టి వారిని నా ద్వారా నడిపించండి. నన్ను కంప్లీట్గా మీ స్వాధీనంలోకి తీసుకోండి అయ్యా. నన్ను ఇంకను బలపరచండి, నన్ను వాడుకోండి. ఈ మాట ఎప్పుడైనా చెప్పారా? వాడిపోకముందు నన్ను వాడుకో అయ్యా అని అడగం కదండి. ఎప్పుడు అలా ఉండదు. ఎప్పుడు మన సొంత ఆలోచనలే. ప్రభు మాట్లాడిన ఆ మాటల్ని పక్కకు పెట్టేస్తూ ఉంటాం. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన తలంపులు ఇలాగనే ఉంటాయి. కాదండి, ప్రభు మాటలు పట్టుకొని ప్రార్థించండి. నన్ను వాడుకో, నన్ను నడిపించు, నీ కొరకు బ్రతకాలని ఉందయ్యా అని ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. మరి అందరం కలిసి ప్రార్థిద్దాం. అద్భుతమైన రీతిలో ప్రభు మాట్లాడి ఉన్నారు. ప్రార్థన. తండ్రి, మీ నామానికి మహిమ. చక్కని రీతిలో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మమ్మల్ని ఒక ప్రతిష్ఠితమైన జనముగా అయ్యా స్థాపిస్తాననే వాగ్దానం మాతో చేసినందుకు స్తోత్రం. అయ్యా, నువ్వు ఎంతమందితో ఈ ప్రమాణము చేసి అయ్యా నువ్వు నడిపించిన ఆశ కలిగి ఉన్నావో అయ్యా, ఎందుకండి ప్రభా, ఇదిగోండి మేము ప్రార్థిస్తున్నాం. అట్టి వారి జీవితంలో బలమైన కార్యం జరుగును గాక. నీ మాట విని నీ మాటకు లోబడే వారిగా ఉండే కృపను దయచేయండి. మోషేని వాడుకున్నట్లుగా అనేకులను మీరు వాడుకోండి, బలంగా నడిపించండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలుగును గాక. అయ్యా, నీవు చేసిన ప్రతి ప్రమాణాలు మా ప్రియులందరి జీవితంలో, మా అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా
ప్రభా మనుషుల మాటలుగా అయ్యా కాదయ్యా మేము తీసుకోవాల్సింది. మనుషులు మాట్లాడితే ఈ మాటలు అయ్యా కొన్ని రోజులు అయిన తర్వాత మర్చిపోతారు, కానీ నీవు అలాంటి దేవుడు కాదయ్యా. అయ్యా నువ్వు మరవని దేవుడు, విడువని దేవుడు అయ్యా. ఇదిగోండి మహిళల గొప్ప కార్యాన్ని చేసే దేవుడవై ఉన్నావు అయ్యా. ఇదిగోండి ప్రతిష్ఠిత జనముగా స్థాపించే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన అయా మాటలు అయా అందరి జీవితంలో నెరవేర్చబడను గాక అని ప్రార్థిస్తున్నావు. నీ ప్రమాణము చేసినట్లుగా అందరి జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక. అలాగనే మా ప్రియులందరూ చేసిన ప్రతి పనులలో ప్రయత్నంలో కృప కలుగును గాక, వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక అయా. అలాగనే ఉదయకాల సమయంలో విధవరాలను, అనాథులను, భయంకరమైన పరిస్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. అటు వారిపైన మీద దయను ఉంచండి. అన్ని విషయంలో అయా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలానే ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక, కృప కలుగును గాక, దీవించబడుదురు గాక, గొప్పవారగుదురు గాక. అలాగనే ప్రభా ఇదిగోండి ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా బ్లెస్ చేయమని అయ్యా నీ కృపలో వర్ధలింప చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానే గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. పాలకొల్లు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ గురువారం ఉదయం 9 గంటలకు లయన్స్ క్లబ్, బస్టాండ్ రోడ్, విక్టరీ బజార్ ఎదురుగా, పాలకొల్లు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.